హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కొంత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా కొంత అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తున్నది. ఇక కన్యా రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలే గోచరిస్తున్నవి. మధ్యవర్తిత్వం చేయకండి, అలాగే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి. ఇక కన్యా రాశి వారికి ఆర్థిక నష్టం అలాగే ఆస్తి నష్టం సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాలు కూడా వ్యతిరేకమైన ఫలితాలను గోచరిస్తున్నవి. ఇక నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి ఈరోజు ఫలితాలు అంతగా అనుకూలించవు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇక దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇక ఈరోజు పెట్టుబడులు పెట్టకండి, ధన ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి చేయకండి. ఇక విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. విదేశీ విద్యా నష్టం కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఆర్థిక నష్టాలు అనేవి ఎదురవుతాయి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు లంచాలు తీసుకోవడం వలన ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. డిమోషన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యా రాశి వారికి రోజు కష్టం తప్ప ఫలితం కనిపించని రోజుగా చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలలో ప్రతిబంధకాలు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇంట బయట సమస్యలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొనే అవకాశం ఉంది. మీరు ఒకటి చెప్తే వారు ఒకటిగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నందున కాస్త మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. అలాగే వాహనాల విషయంలో మాత్రం తప్పకుండా అప్రమత్తంగా మెలగండి. అలాగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా ముందుకు సాగక ఇబ్బందికి గురి చేస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో అంతగా లాభాలు కనిపించవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త బాధ్యతలు అప్పగించడం వలన కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు. ఇక క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు వారి యొక్క ప్రయత్నాలు కూడా మందగించే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు కూడా కొంత నిదానంతో ముందుకు సాగండి. మహిళలకి కుటుంబ సభ్యులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి తప్పకుండా ప్రయత్నించాలి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే గణపతిని ఆరాధించడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.